Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అయిన సేవ్ ద టైగర్స్ ఇప్పుడు సరికొత్త సీజన్ తో మన ముందుకైతే వచ్చేసింది. ప్రియదర్శి, అభినవ్ అలాగే చైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇంత ముందు సీజన్ లానే ఇది బాగా నవ్వించిందా, లేక ఈసారి ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు? సో ఈ రోజు ఈ రివ్యూలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే సీజన్ 3 లో మేకర్స్ ఒక క్రేజీ ఫాంటసీ ఎలిమెంట్ ని అయితే యాడ్ చేశారు. మార్వెల్ సినిమాల్లో డాక్టర్ స్ట్రేంజ్ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ మీ అందరికి తెలుసు కదా. సో ఇక్కడ కూడా అలాగే వరల్డ్ టూ అనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. మన ముగ్గురు టైగర్స్ హీరోలు వాళ్ళలాగే ఉండే ఇంకొక ముగ్గురు ప్యారలల్ యూనివర్స్ వ్యక్తుల్ని వీళ్ళు కిడ్నాప్ చేస్తారు. సో దీని వల్ల ఇద్దరు వేరు వేరు ప్రపంచాల మనుషులు అటు ఇటు స్వాప్ అవడం అంటే మారిపోవడం అయితే జరుగుతుంది. సో మన ప్రపంచంలో టైగర్స్ ని అక్కడికి, అక్కడ టైగర్స్ ని ఇక్కడికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, వాళ్ళ భార్యలతో వీళ్ళు, వీళ్ళ భార్యలతో వాళ్ళు పడిన ఇబ్బందులు ఏంటి, ఈ కన్ఫ్యూజన్ డ్రామా నుండి ఈ ముగ్గురు మొగుళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఈ సిరీస్ 3 యొక్క మెయిన్ స్టోరీ. ఇక ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, సో ప్యారలల్ యూనివర్స్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ ఫ్రాంచైజీ తీసుకురావడం అనేది చాలా స్కోప్ అయితే తెచ్చిపెట్టింది. ఇక ముఖ్యంగా లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా హిలేరియస్ గా, మంచి ఫన్ అలాగే మంచి కన్క్లూజన్ తో ఎండ్ అయ్యాయి. ఇక కడుపుబ్బ నవ్వించకపోయినా సిరీస్ చూస్తున్నంత సేపు చాలా వరకు ఒక స్మైల్ అలాగ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇక ఈ కొత్త కాన్సెప్ట్ సక్సెస్ అవడం వల్ల ఈ సిరీస్ ని ఇలాగే చాలా సీజన్స్ ముందుకి పొడిగించే అవకాశం అయితే కాన్ఫిడెన్స్ మేకర్స్ కి అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటది. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా స్లోగా డల్ గా వెళ్తూ ఉంటాయి. ఒక సీన్ బాగుంటే ఇంకో సీన్ డ్రాగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సిచ్యువేషన్స్ ని అవసరానికి మించి సాగదీశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఇంద్రుడిగా నటించిన వెన్నెల కిషోర్ గారి పాత్ర చాలా లిమిటెడ్ గా ఉంది. ఆయన్ని ఇంకొన్ని కామెడీ సీన్స్ కి వాడుంటే ఇంకొక లెవెల్లో ఉండేది అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అని అడుగుతున్నారు కదా, చాలా చోట్ల కొన్ని చోట్ల వల్గర్ డైలాగ్స్ అయితే ఉన్నాయి, బూతు మాటలు. సో ఆ ఒక్కటి పక్కన పెడితే ఈ సిరీస్ ని ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ సిరీస్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముగ్గురు టైగర్స్ ప్రియదర్శి, అభినవ్, చైతన్య వీళ్ళ ముగ్గురుతో పాటు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా అదరగొట్టేశారు. ఈసారి వరల్డ్ టూ డబుల్ రోల్స్ కాబట్టి వాళ్ళకి పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఎక్కువ స్కోప్ దొరికింది. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ లో రోహిణి గారు వన్ ఉమెన్ షో లాగా హైలైట్ అయ్యారు. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సో డైరెక్షన్ అలాగే రైటింగ్ పరంగా కొత్త పాయింట్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అలాగే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ మొదటి 4 ఎపిసోడ్స్ ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక మ్యూజిక్ అలాగే విజువల్ సిరీస్ మూడ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చిన 3 సీజన్స్ లో కల్లా ఈ సేవ్ ది టైగర్ సీజన్ 3 చాలా బెటర్ గా కొత్తగా అనిపించింది. ఎలాంటి లాజిక్స్ వెతకకుండా కాసేపు హ్యాపీగా నవ్వుకుని టైం పాస్ చేయడానికి అయితే ఈ వీకెండ్ కి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. సో హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ దిస్ సిరీస్. ఈ సిరీస్ కి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.